వెల్కమ్ బ్యాక్. మొన్నటి వరకు కరువుతో అల్లాడిన గ్రామాలు ఇప్పుడు ఉప్పొంగి వచ్చిపడ్డ నీటితో మునిగిపోయాయి. ఇందుకు ప్రకృతి ప్రకోపం కొంతైతే మరికొంత అధికారుల బాధ్యత రాహిత్యం మరికొంత. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు నీరు వదలటంతో కరీంనగర్ జిల్లాలోని మేడంపల్లి, మానాల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మానాల కాలువకు గండి పట్టడంతో ఈ పరిస్థితి వచ్చిపడింది. జలసంద్రాన్ని తలపించేలా నీరు. సగం పైన మునిగిపోయిన ఇల్లు. చూస్తుంటే ఇదేదో నదిలా ఉంది కదూ. కానే కాదు, ఇదంతా కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం పరిధిలోని పరిస్థితి. మానాల కాలువకు గండిపడడంతో మేడంపల్లి, మానాల గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 4000 మంది జనాభా ఉన్న ఈ గ్రామాలు ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు మునిగిపోయాయి. గుడిసె, పాకలు, రేకుల ఇళ్లు పడిపోయాయి. విలువైన సామాన్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. గజల వల్ల ఓటలు వెళ్ళిపోయింది. ఓటలు మొత్తం సామాన్ మొత్తం పోయింది. ఇది గొడవలు వెళ్ళిపోయినాయి. గజల వల్ల బట్టలు పోయినాయి, గొడవలు పోయినాయి, రేకులు వేసిపోయినాయి, డోర్ ఊసిపోయింది. డోర్ ఊసిపోవడంతో ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేపోయింది. అడ్డుగట్టు అన్నీ ఉన్నాయి. అడ్డుగట్టు మొత్తం నాశనం అవుతుంది. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగారు. స్థానిక ఎమ్మెల్యే శోభ వరద ప్రభావ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించారు. నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాల్లోకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇంకా చాలా మంది సహాయం అందక ఇళ్లపైనే ఉండిపోయారని గ్రామస్తులు అంటున్నారు. మల్యాల మండలంలోని మానాల కాలువ గండి తెగి మేడంపల్లి మరియు మానాల చెరువులు 2 తెగి ఈ మేడంపల్లి మానాల 2 మునిగిపోయినాయి. ఇక్కడ ఎస్సీ కాలనీలు, మేడంపల్లి ఎస్సీ కాలనీ వాసులు నివాసం నుంచి బంగ్లా ఎక్కి వాళ్ళు రక్షణ కోసం చూస్తున్నారు. తక్షణమే గవర్నమెంట్ స్పందించి వాళ్ళని రక్షించాలని మన గ్రామాల నీటి మునకకు అధికారుల బాధ్యత రాహిత్యం కూడా కారణమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న వ్యవసాయ భూములకు నీరందించే లక్ష్యంతో వారం కిందట ప్రధాన కాలువలకు నీరు వదిలారు అధికారులు. అయితే కాలువల నిర్వహణ పట్ల సంబంధిత శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరించారు. దీంతో మానాల కాలువకు గండిపడి ఆ నీరంతా ఓళ్ల మీదకొచ్చి పడింది. ఇదే గండి రాత్రిపూట పడితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.